స్టాక్ మార్కెట్లో మనం లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీల గురించి తరచుగా వింటుంటాం. ఒక్కోసారి మిడ్ క్యాప్ కంపెనీలు ఇన్వెస్ట్ చేయడం మంచిదని, ఒక్కోసారి ఇన్వెస్టింగ్ కోసం లార్జ్ క్యాప్ కంపెనీలే బెస్ట్ అని చెబుతారు. అసలు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీలు అంటే ఏంటని క్లియర్గా ఎవరు చెప్పరు. ఈరోజు ఈ వీడియోలో వీటి గురించే తెలుసుకుంటాము. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీలని వేటినంటారు, వీటిలో ఇన్వెస్ట్ చేయడం వలన రిస్క్ మరియు రిటర్న్ ఏ విధంగా ఉంటుంది వంటి విషయాలు తెలుసుకుంటారు. హలో, వెల్కమ్ టు ప్రాఫిట్ ట్రేడింగ్ అకాడమీ. ఇక్కడ స్టాక్ మార్కెట్ గురించి బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు A to Z విషయాలు ఈజీ లాంగ్వేజ్లో తెలుసుకుంటారు. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ను తెలుసుకునే ముందు మనం మార్కెట్ క్యాప్ గురించి తెలుసుకోవాలి. ఒక కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ యొక్క అర్థం ఆ కంపెనీ యొక్క టోటల్ వాల్యూ. ఒకవేళ ఏదేని కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ 100 కోట్లుంటే దీని యొక్క అర్థం ఏంటంటే ఈ కంపెనీ మొత్తాన్ని బై చేయడానికి 100 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. మార్కెట్ క్యాప్ను లెక్కించడానికి కంపెనీ యొక్క ఒక షేర్ యొక్క ప్రైస్ను ఆ కంపెనీ యొక్క టోటల్ షేర్స్తో గుణిస్తారు. ఎగ్జాంపుల్ కోసం ఏబీసీ అనే కంపెనీ షేర్ ప్రైస్ 100 రూపాయలు అనుకుందాం. ఏబీసీ కంపెనీ యొక్క టోటల్ షేర్స్ 1 కోటి అనుకుంటే ఇక్కడ ఏబీసీ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ 100 రూపాయలు ఇంటూ 1 కోటి ఈజ్ ఈక్వల్ టు 100 కోట్లు. రండి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ను అర్థం చేసుకుందాం. ఇండియన్ స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ 6 అక్టోబర్ 2017న ఒక సర్క్యులర్లో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ గురించి వివరించడం జరిగింది. మరియు సెబీ అన్ని కంపెనీలను మార్కెట్ క్యాప్ ఆధారంగా చేసుకొని విభజించడం జరిగింది. టాప్ 1 నుంచి 100 మార్కెట్ క్యాప్ కంపెనీలను లార్జ్ క్యాప్ కంపెనీలని పిలవడం జరుగుతుంది. 101 నుంచి 250 నంబర్ గల మార్కెట్ క్యాప్ కంపెనీలను మిడ్ క్యాప్ కంపెనీలని పిలుస్తారు. 251 కంటే పైన ఉన్న కంపెనీలని స్మాల్ క్యాప్ కంపెనీలని పిలుస్తారు. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీలు యాక్చువల్గా మార్కెట్ క్యాప్ ఆధారంగా డివైడ్ చేయబడ్డ కంపెనీలు. అన్నిటికంటే పెద్ద 100 కంపెనీలను లార్జ్ క్యాప్, వాటికంటే చిన్న 150 కంపెనీలను మిడ్ క్యాప్, మరియు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ల కంటే చిన్నవైన అన్ని కంపెనీలను స్మాల్ క్యాప్లని పిలుస్తారు. ఈ 3 రకాల కంపెనీల లిస్ట్ను చూడాలనుకుంటే వీటిపై ఆధారపడ్డ ఇండెక్స్లను చూడొచ్చు. లార్జ్ క్యాప్ కంపెనీల మొత్తం లిస్టు తెలుసుకోవడం కోసం మనం నిఫ్టీ 100 ఇండెక్స్ని చూడొచ్చు. మిడ్ క్యాప్ స్టాక్స్ లిస్ట్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్లో దొరుకుతుంది. స్మాల్ క్యాప్ లిస్టు తెలుసుకొనుటకు నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ని చూడొచ్చు. ఈ ఇండెక్స్లన్నింటినీ డీటెయిల్గా చూడడానికి నిఫ్టీ యొక్క వెబ్సైట్ని విజిట్ చేయొచ్చు. రండి ఈ 3 రకాల కంపెనీలను కంపేర్ చేద్దాం. రిస్క్ మరియు రిటర్న్ గురించి మాట్లాడితే లార్జ్ క్యాప్ కంపెనీలలో జనరల్లీ రిస్క్ మరియు రిటర్న్ రెండు కూడా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ కంపెనీలు చాలా పెద్దవిగా మరియు వెల్ ఎస్టాబ్లిష్ అయి ఉంటాయి. లార్జ్ క్యాప్ కంపెనీలను బ్లూ చిప్ కంపెనీలు లేదా బ్లూ చిప్ స్టాక్స్ లని కూడా పిలుస్తారు. లార్జ్ క్యాప్ కంపెనీలు ఎక్కువగా రిటర్న్స్ ఇవ్వలేకపోతాయి, ఎందుకంటే ఈ కంపెనీలు ఆల్రెడీ చాలా పెద్దవై ఉంటాయి మరియు దీని యొక్క గ్రోత్ యొక్క స్పీడ్ మునుపటి కంటే స్లో అయిపోతుంది. మిడ్ క్యాప్ కంపెనీలలో రిస్క్ మరియు రిటర్న్స్ రెండు జనరల్లీ హై ఉంటాయి. మిడ్ క్యాప్ కంపెనీలు సైజ్లో లార్జ్ క్యాప్ కంటే చిన్నగా ఉంటాయి. దీనివల్ల వీటి గ్రో అయ్యే పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా ఈ కంపెనీలలో మంచి రిటర్న్స్ దొరకచ్చు. అయితే మిడ్ క్యాప్ కంపెనీలు చిన్నగా ఉంటాయి కాబట్టి బిజినెస్లో ప్రాబ్లం వస్తే ఈ కంపెనీలు తీవ్ర ప్రభావానికి లోనవుతాయి. దీనివల్ల మిడ్ క్యాప్ కంపెనీలు లార్జ్ క్యాప్ కంపెనీల కంటే ఎక్కువ రిస్కీగా ఉంటాయి. స్మాల్ క్యాప్ కంపెనీల గురించి మాట్లాడితే రిస్క్ మరియు రిటర్న్స్ రెండు జనరల్లీ చాలా హై ఉంటాయి. స్మాల్ క్యాప్ కంపెనీలు చాలా చిన్నగా ఉంటాయి మరియు ఇవి బిజినెస్లో ఎర్లీ స్టేజ్లో ఉంటాయి. స్మాల్ క్యాప్ కంపెనీలు తన బిజినెస్లో సక్సెస్ఫుల్ అయ్యి చాలా మంచి కంపెనీ అవ్వచ్చు. ఇలాంటప్పుడు మనకు పెద్ద ప్రాఫిట్ రావచ్చు. అయితే స్మాల్ క్యాప్ కంపెనీలు తన ఏదేని మిస్టేక్ వల్ల కంపెనీలో పెద్ద ప్రాబ్లం వచ్చి వాటి బిజినెస్ లాస్లోకి వెళ్తే అప్పుడు మన ఇన్వెస్ట్మెంట్లో కూడా పెద్ద లాస్ జరగచ్చు. స్మాల్ క్యాప్ కంపెనీలు సైజులో చిన్నగా ఉంటాయి కాబట్టి ఎక్కువ స్పీడ్లో గ్రో అవుతాయి, కానీ అంతే స్పీడ్లో ప్రాబ్లంలోకి కూడా వెళ్ళొచ్చు. దీనివల్ల స్మాల్ క్యాప్ కంపెనీలలో రిస్క్ మరియు రిటర్న్స్ రెండు చాలా హైగా ఉంటాయి. మనం ఏదేని కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్ రీసెర్చ్ తప్పకుండా చేయాలి. ఇన్వెస్ట్ చేయడం అంటే ఒక బిజినెస్లో పార్ట్నర్ అవ్వడం అని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఇలాంటప్పుడు
రీసెర్చ్ చేయకుండా బిజినెస్లో పార్ట్నర్ అవ్వచ్చా? దీనికి జవాబు మనందరికీ తెలుసు. సో ఇది లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లపై వీడియో. ఈ వీడియోలో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీలు అంటే ఏంటి, దీంట్లో ఇన్వెస్ట్ చేయడం వలన రిస్క్ మరియు రిటర్న్స్ ఎలా ఉంటుంది వంటి విషయాలు తెలుసుకున్నారు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. ఈజీ లాంగ్వేజ్లో షేర్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకునే వారికి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.